ఈసారి మేషరాశి బాగుంది. ఓకే. ఏలినాటి శని ఉన్నప్పటికిని గానీ, వాళ్ళకు మంచిగా ప్రమోషన్స్ గానీ, ఇట్లాంటివి వచ్చే అవకాశాలు బాగున్నాయి. వృధా ప్రయాణాలు ఇట్లాంటివైతే గిన కొంచెము ఎక్కువొస్తాయి. ఖర్చులు గూడా ఎక్కువొస్తాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మంచి ఫలితాలే ఉన్నాయి మేషరాశి వాళ్ళకు. హ్మ్. ఏమంటే ఈ రుణము ఇది ఏమంటారు బ్యాంక్ లోన్స్, తర్వాత రియల్ ఎస్టేటు ఇట్లాంటి వాళ్ళకు మటుకు కొంచెం ఆశాజనకంగా లేదు అచ్చా! మేషరాశి వాళ్ళకు. ఓకే. కాబట్టి మేషరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావం ఉంది కాస్త మేర కాబట్టి శని శాంతి చేయించుకోవడం మంచిది. ఇది మేషరాశి వాళ్ళు. హ్మ్. ఇక వృషభ రాశి వాళ్ళకొచ్చేసి విద్యార్థులకు బాగా ఈసారి ఆశాజనకంగా ఉంటుంది. వృషభ రాశి విద్యార్థులకు బాగా ఆశాజనకంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలే వస్తాయి. ఆశించిన లాభాలే వస్తాయి. ఉద్యోగ వ్యాపార వాళ్ళకు కూడా బాగానే ఉంది సార్ ఈసారి వృషభ రాశి వాళ్ళకు. ఓకే. ఏమంటే బ్యాంక్ లోన్స్ ఇట్లాంటివి తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాళ్ళు మూడింతలు కట్టాల్సి వస్తుంది. ఓహ్! వృషభ రాశి వాళ్ళు ఓకే. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రైవేటు రంగములు మటుకు కొంచెము అతి కష్టం మీద వస్తాయి వృషభ రాశికి సంబంధించి. ఇక నెక్స్ట్ మిథున రాశి పరిశీలన చేస్తే, మిథున రాశి వాళ్ళకి విద్యార్థులకైతే సామాన్యంగానే ఉందండి. హ్మ్. మిథున రాశి వాళ్ళు ఈసారి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లల్లో కూడా పెద్ద ఆశించిన వాళ్ళు అనుకున్న ర్యాంకులు రాకపోవడం అనేది సంభవిస్తుంది. ఓకే. పెద్ద భయంకరమైన ర్యాంకులేం రావు. రాకపోయే అవకాశాలు ఉంటాయి. అతి కష్టం మీద ఈ లాటరీ సంస్థలు కానీ, షేర్ మార్కెట్లు ఇట్లాంటి వాటి మీద అతి కష్టం మీద మిథున రాశి వాళ్ళకు జరుగుతాయండి. హ్మ్. తర్వాత గృహాలకు సంబంధించి బాగా యోగకారకంగా ఉంది మిథున రాశి వాళ్ళకు. ఆరోగ్యం మటుకు కొంచెం అశ్రద్ధ చేయకూడదు మిథున రాశి వాళ్ళు. ఓకే. లేదంటే ఆరోగ్యం పట్ల దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. తర్వాత కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగానే ఉంటుంది. బంధువుల్లో మరణాలు సంభవిస్తాయి మిథున రాశి వాళ్ళకు. బంధు ఓకే. మరణాలు అనేది సంభవిస్తాయి. ఓకే. ఇక నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళని చూస్తే, ఈ కర్కాటక రాశి వాళ్ళకి దయచేసి ఎవరన్నా కానీ పార్ట్నర్షిప్ బిజినెస్లు ఉంటే అది మానుకోవడం మంచిది. ఓహ్! కర్కాటక రాశి వాళ్ళు లేదంటే భారీ నష్టాల్ని చవి చూస్తారు. తర్వాత వచ్చేసి ప్రయాణాలు అధికంగా ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి. హ్మ్. కానీ ఏంటంటే సార్ వీళ్ళ మైండ్ గంటకో రకంగా ఉంటుంది కర్కాటక ఓకే. రాశి వాళ్ళది. ఓకే. కాబట్టి వాళ్ళ ఆ విషయంలో కొంచెం ముత్యం ఉంగరాన్ని కానీ, ముత్యం మాలని కానీ ధరించడం చాలా మంచిది. ఉత్తమము. ఇంకా వచ్చేసి ప్రభుత్వ రంగములు, తర్వాత ఈ ప్రైవేట్ రంగం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తర్వాత తర్వాత వ్యవసాయానికి సంబంధించిన కూడా మంచి ఫలితాలే ఉంటాయండి. ఆస్తి వ్యవహారాల్లో కోర్టు కేసులు ఇట్లాంటి వాటిల్లో కొంచెం అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకు. నెక్స్ట్ ఇక సింహరాశి వాళ్ళకు పరిశీలన చేస్తే, ఇవి కొంచెము మిక్స్డ్ ఫలితాలు అనేవి వస్తాయి సార్ ప్రతి ఆస్పెక్ట్లో కూడా. ఓకే. కోర్టు కేసులైనా మిక్స్డ్ ఫలితాలే ఉంటాయి. విద్యార్థులకు, వ్యాపారస్తులకు అన్నిట్లోనూ కొంచెం న్యూట్రల్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ సింహరాశి వాళ్ళకు. అంతేకాకుండా ఈ సింహరాశి వాళ్ళు మటుకు సోమరితనాన్ని వదిలిపెట్టి చాలా కష్టపడి వర్క్ చేయాలి. ఓకే. లేదంటే మటుకు భారీ ఎఫెక్ట్ అనేది చూడాల్సి వస్తుంది. రాజకీయాల్లో వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కొంచెం లాభదాయకంగానే ఉంటుంది. హ్మ్. ఇంకా తర్వాత వివాహాది శుభకార్యములో కొంచెం పాజిటివ్గానే స్పందిస్తారు సింహరాశి వాళ్ళు. ఓకే. ఇక తర్వాత కన్యా రాశి వాళ్ళ గురించి పరిశీలన చేస్తే, వీళ్ళకు దూర ప్రయాణాలు అనేవి బాగా లాభిస్తాయండి. దీంతో పాటు అధికారుల గుర్తింపు కూడా వస్తుంది కన్యా ఓకే. రాశి వాళ్ళకు. ఓకే. ఇంకా వచ్చేసి కన్యా రాశి వాళ్ళకు బదిలీలు, ప్రమోషన్లు ఇవి కూడా బాగా లాభిస్తాయి. వ్యాపారములు చేసే వాళ్ళకు కూడా బాగా లాభదాయకంగానే ఉంటుంది సార్ కన్యా రాశి వాళ్ళు. ఏమంటే కన్యా రాశి వాళ్ళు అనుకోని సంబంధాల్లో ఇరుక్కొని కొన్ని తలనొప్పులు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి ఈ కన్యా రాశి వాళ్ళు. హ్మ్. తర్వాత మాటిమాటికి ఈ వాయిదాలు వేసే పద్ధతిని కన్యా రాశి వాళ్ళు మానేసుకోవాలి ఓకే. ఈ ఇయర్. రైట్. ఇక తర్వాత వచ్చేసి తులారాశి. ఈ తులారాశి వరకు వీళ్ళకు వచ్చేసి అన్ని రంగముల వారు కూడా మంచి ప్రగతిని సాధిస్తారు. దీంతో పాటు ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో ఉంటాయి. తర్వాత విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంటుంది. తర్వాత నూతన గృహములు కట్టు వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా చాలా లాభాలు ఉంటాయి. ఆశించిన ఫలితాలు ఉంటాయి సార్. వీళ్ళు మటుకు శివారాధన మటుకు కంపల్సరీ చేయాలి వీళ్ళు తులారాశి వాళ్ళు. ఓకే. ఇంకా తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేసి వీళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే కనపడిస్తున్నాయండి. బదిలీలు, ప్రమోషన్ల విషయంలో కూడా కొంచెం ఆటంకాలు, జాప్యాలు తప్పవు.
పిల్లవాళ్ళకు విద్య ఈ పరీక్షల్లో ఉండే వాళ్ళకు కూడా ఆటంకాలు కనబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెము ఆశాజనకంగా అయితే లేదు వృశ్చిక రాశి వాళ్ళకు. అంతేకాకుండా ఎక్కువగా అశాంతి నెలకొంటుంది వీళ్ళకు. దీంతో పాటు వీళ్ళని నమ్మిన వాళ్ళే వీళ్ళని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిరాశ, నిస్పృహలతోటి ఉన్నది ఈ వృశ్చిక రాశి అనేది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు అధికంగా శ్రమించవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ ధను రాశిని పరిశీలన చేస్తే, ధను రాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. అర్ధాష్టమ శని సంచారం ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ బాధక విషయంలో కొంచెం తక్కువే ఉందండి. అంతేకాకుండా ఆస్తులు, పిత్రార్జితంగా వచ్చే ఆస్తులు, వీటితోటి ఇంట్లో వాళ్ళతో కొంచెం కొట్లాటలు జరిగే అవకాశాలు ఉంటాయి ధనురాశి వాళ్ళకి. ఓకే. జాగ్రత్తగా ఉండాలి. గోల్డ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకు లగ్నాలు అయోగ లగ్నాలైనప్పుడు ఇంట్లో బంగారము దొంగలు ఎత్తకపోయే అవకాశం ఉంటుంది. ఓహ్! అంతేకాకుండా ఈ ఆశించిన ఫలితాలు కూడా దర్శనమిస్తాయి మిగతా వాటిలో. కానీ గోల్డ్ విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండకుంటే దొంగల పాలైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక రియల్ ఎస్టేటు మిగతా వాళ్ళైతే పర్వాలేదు, లాభిస్తుంది. ఓకే. ఇక తర్వాత మకర రాశి వాళ్ళని పరిశీలన చేస్తే వీళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయండి. అన్ని రంగంలో ఉన్న మకర రాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే చూపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు అనుకున్నట్లుగానే బదిలీలు జరుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా బాగానే ఉంది. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు, కొత్తగా ఉద్యోగాలు చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు కానీ ప్రైవేట్ రంగ సంస్థలు ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా కొన్ని రకాల మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఎక్కువగా ఇట్లాంటి యూట్యూబ్, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్న వాళ్ళకి, మకర రాశి వాళ్ళకైతే ఆశించినంగా లాభాలన్నీ వస్తాయి సార్. తర్వాత ఇక అనుకోని పరిచయాలు కూడా కలుగుతాయి ఈ మకర రాశి వాళ్ళకి. కాబట్టి రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక నెక్స్ట్ కుంభరాశి విషయానికి వస్తే ఈ రాశి వాళ్ళకు కూడా కొంచెం న్యూట్రల్గానే ఉన్నాయన్నమాట. ఉద్యోగము ఇట్లా వాళ్ళకి అనుకున్నవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయండి. తర్వాత కుల వృత్తుల వాళ్ళకు కూడా ఆశించినంత ఫలితాలు వస్తాయి. ఓహో! విదేశాలలో చదువుకునే వాళ్ళ అబ్బాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకు కొన్ని పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉన్నప్పుడు. ఓహ్! షేర్ మార్కెట్లు ఇట్లాంటి వాళ్ళకైతే గిన ఈసారి కుంభరాశి వాళ్ళకి పెద్ద ఆశించినంత ఫలితాలు లేవు. షేర్స్ చేసేవాళ్ళు, లాటరీస్ ఇట్లాంటి వాళ్ళకైతే ప్రాపర్‌గా లేదు. తర్వాత వివాహం విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది కుంభరాశి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఈసారి వివాహ యోగం అనేది కాసింత తక్కువగా ఉన్నది. అనుకున్న దానికంటే వెనకలే పడే అవకాశాలు ఉన్నాయి సార్. హ్మ్. వివాహానికి సంబంధించి రాబడికి మించి ఖర్చులయ్యే అవకాశం ఉంది కుంభరాశి వాళ్ళకి. ఇక నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉన్నాయండి. ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది సార్. ఓకే. కానీ ఏంటంటే వీళ్ళకి శని పెద్దగా బాధించడం అయితే లేదు ఇప్పటి వరకు అయితే. ఓకే. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాన్ని డెవలప్ చేయాలి, ఫ్రాంచైజీ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే సామాన్యంగానే ఉంది. కాబట్టి పెద్ద ఫ్రాంచైజీ బిజినెస్ వాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అనేకి ఏం లేదు. తర్వాత రాజకీయ రంగంలో వాళ్ళకి, రియల్ ఎస్టేట్ ఇట్లాంటి వాళ్ళకైతే గిన సామాన్యంగానే ఉన్నాయి లాభాలు. ఓకే. ఎవరైనా కానీ మీనరాశిలో ఉన్న వాళ్ళైతే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి సామాన్య లాభాలే ఉన్నాయి. హ్మ్. వ్యాపారులకు కూడా పెద్ద ఆశించినంత ఫలితం లేదు. కొంచెం ఏలినాటి శని ఎఫెక్ట్ ఉంది కదండి. అవును. కాబట్టి అదొకటి ఉంది. కానీ ఎక్కువ బాధించడం లేదు శని. ఇంకా ఆయన ఓకే. విపరీతంగా బాధిస్తే ఇంకెక్కడికైపోయేదో. ఆ! కాబట్టి ప్రతిదీ కూడా ఆచితూచి అడుగులేయాలని ఉందన్నమాట శాస్త్రంలో. ఓకే. తర్వాత వీళ్ళకి మీనరాశి వాళ్ళకి అతి విశ్వాసం పనికిరాదు. హ్మ్. జనరల్ కాన్ఫిడెన్స్‌తో ముందరికెళ్ళిపోతే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇది సూపర్. ఈ సూపర్. పరాభవనామ సంవత్సరం యొక్క లఘు రాశి ఫలాలు. రాశి ఫలాలా? ఆహాహా! థాంక్ యూ. థాంక్ యూ. ధన్యవాదాలు గురుగారు.